పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ముఖ్యంగా జీసస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా సర్వాధికారం తండ్రి దీవులు అందించుగాక. ఆమేన్. ప్రియ దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈ ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ యొక్క సహకారం మాకు అందించవలసిన ప్రభు నామములో కోరుకుంటూ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఎందుకంటే ఇప్పుడు లెంట్ డేస్ జరుగుతున్నవి. ఈ ఉపవాస దినములు అనగా 40 దినముల ఉపవాస ప్రార్థనలో మనము కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి. ఆ పద్ధతుల్లో ఈరోజు పేతురు గారు మనకు నేర్పిస్తున్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పేతురు గారు ఎవరు అంటే సర్వాధికార తండ్రి కుమారుడైన క్రీస్తుకి ప్రథమ శిష్యుడు. అతడు ఒక లేఖనం రాశాడు. ఎప్పుడు క్రీస్తు వారిని అభిషేకించి వారికి బాధ్యత అప్పగించిన తరువాత ఆయన ఒక మాట పలికిన మాటను మనం ఈరోజు వాక్యం ద్వారా పరిచయం చేసుకుందాం. క్రీస్తు ఏమి పట్టుకొని ఈ భూమి మీదకి వచ్చాడు, మనకి ఏమి ఇచ్చాడు, అతడు మనకి ఏది ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు అన్నదే ఈరోజు వాక్య సందేశం. ఎందుకంటే ఉపవాసం ప్రార్థనగా ఈ ఉపవాసం ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది అది ఇది అది ఎన్నో ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. ఎందుకంటే చాలామంది ఉపవాసాన్ని ముందు ముందు క్యాసెట్లో కూడా చెప్పాను, ముందు వాక్యంలో కూడా చెప్పాను. ఏంటంటే ఉపవాసాన్ని అంగీకరించిన వారు కొంతమంది, అంగీకరించలేని వారు కొంతమంది ఏంటి, కానీ మనం అంగీకరిద్దాం. ఎందుకంటే వాక్యానికి మనం విలువిద్దాం, మనుషుల యొక్క మాటకును కాదు. అందుకని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఈ మాట, జాగ్రత్తగా వినండి. దేవుడు మమ్మల్ని దీవించును కాక. ఇక వాక్య సందేశంలోకి వెళ్తే, క్రీస్తు ఈ భూమి మీద తీసుకొచ్చింది ఏంటి? ప్రేమ. ఆయన వెళ్ళిపోతూ మనకి ఇచ్చింది ఏంటి? ప్రేమ. అంతే, ఇంకంతకన్నా ఆయన ఏమి ఇవ్వలేదు మనకి. ఆయన వస్తూ వస్తూ ప్రేమను తీసుకొని వచ్చాడు. ఆ ప్రేమను మనందరికి పంచి వెళ్ళిపోతే ఆయన పట్టుకెళ్ళిపోలేదు, మనందరికి ఇచ్చి వెళ్ళిపోయాడు తరతరాలకు. అదే రోజు అదే మాటని ఈరోజు వాక్య రూపంలో మనం చూద్దాం. ప్రియ సహోదరులారా, మొదటి పేతురు పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. అక్కడ వాక్యం ఏముంది? దేనికి మహిమ కలుగును గాక. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపాలను క్షమిస్తుంది, మొదటిది. రెండోది, ప్రేమ అనేక పాపాలను క్షమిస్తుంది అని మళ్ళా ఏమన్నాడు అక్కడ? కనుక ఒకని ఎడల ఒకడు మిక్కటం గల ప్రేమ గలవారై ఉండండి. అంతే, రెండు విషయాలు అక్కడ లోతుగా చెప్పాడు మనకి. ఓ ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, సంఘాలారా, ఏ సంఘస్థుడైనా ఏ సేవకుడైనా నేర్చుకోవాల్సింది ఇది, చెప్పవలసింది ఇదే. ఏమన్నా అక్కడ? ప్రేమ అనేక పాపములను క్షమిస్తుంది కనుక ఒకని ఎడల ఒకడు మిక్కటం గల ప్రేమ గలవారే ఉండండి. దీనికి మహిమ కలుగుగాక. వాక్యాన్ని వివరించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల నాయన, ఇదిగో నాయన ఈ యొక్క సమయంలో మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు వందనములు. నా ప్రభా, కొన్ని మాటలు ప్రకటిస్తున్నా నన్ను వింటున్న వీరిని కూడా తండ్రి నీ సజీవమైన రెక్కల కింద భద్రపరుచుకొని తండ్రి నాకు కావలసిన జ్ఞానాన్ని దయచేసి అయ్యా నీ ప్రేమను నా ప్రభా తండ్రి నేను మేము అనుభవించే వారు లాగును, మా తోటి వారికి పంచేలాగును తండ్రి నీ కృప మా మీద అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈరోజు ఉపవాసం చెల్లిస్తున్న మనము నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా అంటే, కాకులు చేసే, పక్షులు చేసే, మనుషులు చేశారు ఉపవాసం, నేను కూడా చేస్తున్నాను.
ఉపవాసం చేస్తూ మంచిదే. ఏమి నేర్చుకున్నావు నువ్వు? మనకు మనమే ప్రశ్నించుకుందామండి. ఎవరో మనల్ని విమర్శించవలసిన అవసరం లేదు. మనం ఎవరిని వేలు పెట్టి చూపించే అధికారం కూడా లేదు. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని నువ్వు ఎలా చేస్తున్నావో నీకు తెలుస్తుంది. అలాగే ఒక మాట మాట్లాడే ముందు నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో ఆ మాట నీ మనసుకు నీకు తెలుస్తుంది, అంతే. ఎదటి వాళ్ళకి తెలియదు. అలాగే ఈరోజు ఉపవాసం ఉంటున్న నీవు, ఉపవాస ప్రార్థనలు అలాగే 40 దినాల లెంట డేస్లో పాల్గొంటున్న నీవు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా అంటే అందులో ఇదొక భాగం, అంతే. అంతా కాదు. ముఖ్యమైనది ఏంటి? క్రీస్తు యొక్క ప్రేమ. భూమి మీద తల్లిదండ్రుల ప్రేమ కలుగుతుంది. నీతో పుట్టినవారు, చెల్లి కానీ, అక్క కానీ, అన్నయ్య కానీ, తమ్ముడు కానీ, వారి ప్రేమ నీకు కలుగుతుంది. అలాగే నా అనుకున్న ప్రతి వారి యొక్క ప్రేమ కూడా నువ్వు పొందుకుంటావు. కానీ ఈ ప్రేమలన్నీ కూడా అశాశ్వతమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా ఉందంటే ఇదే. ఈ ప్రేమలన్నీ కూడా అశాశ్వతమే, కానీ శాశ్వతమైనది దేవుని యొక్క కృప, ప్రేమ, తన కుమారుడైన క్రీస్తు యొక్క కృప. దేవుడికి మహిమ కలుగుగాక. ఆ ప్రేమే, తండ్రి దగ్గర ఉన్న ఆ ప్రేమే తన మానవ రూపంలో వచ్చినప్పుడు క్రీస్తు పట్టుకొని వచ్చాడు. అది పట్టుకొని వెళ్ళిపోలే, మనందరికీ పంచిపెట్టాడు. మన మధ్య విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన తన తండ్రి దగ్గరికి. అలాగే ఈరోజు ఉపవాసం చేసిన నీవు నేర్చుకోవాల్సిన పాఠం ఇదే, ప్రేమ. అందుకే అక్కడ అంటున్నాడు, ప్రేమ అనేక పాపములను క్షమిస్తుంది. ఎందుకంటే మనిషి అనుకుంటాడు, నేను ఏ పాపం చేయలేదు, నేను పుట్టుక నుంచి కూడా ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని నేను దోచుకోలేదు, ఎవరి మీద అబద్ధపు మాటలు మాట్లాడలేదు, ఎవరి జీవితాలను అన్యాయం చేయలేదు, ఎవరికి నేను ద్రోహం చేయలేదు, కనుక నేను పాపాత్ముని కాదు అని మనం అనుకుంటాం. మంచిదే. కానీ బైబిల్ ఒకటే స్పష్టంగా చెప్తుంది, నీ తల్లి గర్భంలోంచి నువ్వు పాపాత్మురాలుగా పుట్టావు. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి? నీ తల్లి గర్భంలోంచి, అందుకే అంటున్నాడు, పాపంతో నిన్ను ధరింపజేసుకొని పాపంతో నేను కని పాపాన్ని భూమి మీదకి తీసుకొచ్చిందని గ్రంథాల్లో రాయబడినట్లుగా నువ్వు ఏ పాపం చేయకపోయినా మన పాపాత్ములే. ఎందుకంటే పాపంతోనే మనం పుట్టాము ఈ భూమి మీద, కపటంతోనే పుట్టాము, భారంతోనే పుట్టాము. కనుక మనిషి ఇప్పుడే కాదు, అప్పుడే కాదు, ఇంకెప్పుడైనా సరే మనిషి పాపాత్ముడే. ఆ పాపాన్ని తొలగించడానికే క్రీస్తు ప్రేమ అనే ఒక ఔషధాన్ని, ప్రేమ అనే ఒక అనురాగాన్ని, ప్రేమ అనే ఒక ఆహారాన్ని, ప్రేమ అనే ఆ యొక్క ఐక్యతను మనకిచ్చినట్లుగా ఈరోజు వాక్యం మనం చూసుకుంటున్నాం. దీనికి మహిమ కలుగుగాక, హల్లెలూయా. ఈ ప్రేమ లేకుండా నువ్వు ఉపవాసం చెల్లిస్తే అది ఉపవాసమే కాదు అని క్రీస్తు అంటున్నాడు. మత్తయి సువార్తలో మనం చూసుకుంటాం కదండి. ఒక 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 శిష్యుడు అడుగుతాడు, ప్రభువా, నేను నా తోటివారిని క్షమించాలంటే ఎన్ని మార్లు క్షమించాలి అన్నమాట. ఒకటి యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, నీవు బలిపీఠం దగ్గర ప్రార్థన చేసే ముందు, అర్పణ అంటే అదే కదండి, అర్పణ అర్పించే ముందు అది అక్కడ పెట్టి నీ వెళ్ళి నీ తోటి వారితో సఖ్యపడి, అంటే స్నేహంతో, మీకు పడదు విరోధులు, అవతల వాడి మాట వెళ్ళకుండా నువ్వు వెళ్ళి అతనితో సఖ్యపడి ఐక్యత కలిగి అప్పుడు వచ్చి బలిపీఠం దగ్గర అర్పణ అర్పించు అని క్రీస్తు చెప్పిన మాట మనం చూసుకుంటున్నాం మత్తయి సువార్తలో. అంటే దానికి అర్థం ఏంటి? ప్రేమ అనేక పాపాలను క్షమిస్తుంది అనడానికి అదొక ఉదాహరణ. ఈరోజు కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తూ నీ కడుపు మార్చుకొని ఉపవాసం చేస్తున్న నీవు ఈ గుణము కలిగి ఉన్నావా? క్వశ్చన్ మార్క్ ఇది.
ప్రశ్నించుకోవాలి మనం. ఈ గుణము కలిగి నీవు ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఇదే ప్రభు మనకు నేర్పించిన సులువైన మార్గము. పరలోకానికి వెళ్ళే మార్గం ఏదైనా ఉందంటే ఏదేదో కాదండి. ఈ ప్రేమను పంచి ఈ ప్రేమ ద్వారే పరలోకానికి వెళ్ళమని పేతురు గారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే 12 మంది శిష్యులు ఒక్కడైన వాడిని తీసివేస్తే, అంటే ఇస్కరియోతు యూదాను తీసేస్తే ఉన్న ఆ మత్తయితో కలిపి 12 మంది కూడా క్రీస్తు యొక్క నిజమైన ప్రేమ ఏంటో, ఆ ప్రేమ ఏం చేస్తుందో రుచి చూసి తెలుసుకున్నారు కనుకనే ఈరోజు ఆ మాట మనకు చెప్పగలుగుతున్నారు. దేవుడికి మహిమ కలుగును కాక. ఓ ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురా, నువ్వు ఎలా జీవిస్తున్నావో ప్రభువుకు తెలుసు. నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావో ప్రభువుకు తెలుసు. ఎలాంటి ఉపవాసాన్ని ఆయనకు చెల్లిస్తున్నావో ప్రభువుకు తెలుసు. తర్వాత నీకే తెలుసు. అది అంతే, నీకే తెలుసు, మరెవరికి తెలియదు. ఎందుకంటే నీ మనసులో ఏదైతే ఉందో, ఎలాగైతే ఏ ఉద్దేశంతో నువ్వు ఆ పని చేస్తున్నావో అది నీకు తెలుస్తుంది, కానీ ఎదుటి వారికి తెలియదు. అలాగే తండ్రి అయిన తన కుమారుడైన క్రీస్తు తెలుస్తుందే కానీ పక్క విశ్వాసకి తెలియదు, ఎదురుగుండా ఉన్న సేవకులకి తెలియదు. అందుకంటున్నాడు, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఈ ప్రేమ ద్వారా ఒకడిని ఒకడు మిక్కటమైన ప్రేమ, అంటే అధికమైన ఎక్కువైన ప్రేమ అని. మిక్కటము అధికమైనది. ఎక్కువైన ప్రేమ ద్వారా ఏం చేయాలి నువ్వు? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడండి, నీకు రావాల్సిన ఈవులు అంటే ఆశీర్వాదములు, ఆశీర్వాదములు ఖచ్చితంగా దేవుడు పంపిస్తాడు. అది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఈ ఉపవాస దినములో మొదటి భాగం ఏదైనా అంటే, ముందు నువ్వు ఎదుటి వారిని ప్రేమించడం నేర్చుకో. అది నువ్వు చెల్లిస్తున్న ఉపవాసానికి సాదృశ్యము. అంతేగాని కక్షలు, అసూయ, అహంకారము, వాడితో నాకేంటిలే అని అనుకోని నువ్వు ఉపవాసాన్ని చెల్లిస్తే అది ప్రభు అంగీకరించడం. నువ్వు అనుకుంటావు, నేను ఉపవాసం చేశానండి, ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నానండి, ఉపవాస ప్రార్థనలో నలుగురితో కలిసి సంఘంతో కలిసి పాటలు పాడాను, దైవ కార్యాలు చేశాను, ఇలాంటి ఏదో చేశాను అని నీకు నువ్వు సంతోషపడుతున్నావు, కానీ పరమ తండ్రిని మనం సంతోషపరచలేకపోతున్నాము. అందుకే వాక్యం బోధిస్తుంది, నిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి. అప్పుడు సర్వాధికారైన తండ్రి తన కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి పంపించినందుకు ఆయన మన కోసం చేసిన త్యాగానికి ఒక అర్థము పరమార్థము ఉంటుందని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఓ క్రైస్తవులారా, ఇప్పటికైనా సరే మీ తప్పులు మీరు తెలుసుకోండి, మీలో ఉన్న అహంకారం చంపుకోండి, మూర్ఖత్వం తొలగించుకోండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. అదే నేర్పించిన క్రీస్తు యొక్క మార్గము, అదే క్రీస్తు యొక్క మాట, అదే క్రీస్తు ఇచ్చే బహుమానము. దీన్ని మించిన మరొకటి ఏమీ లేదండి. ఎదుటి వారిని అభిమానించడము, ప్రేమించడమే క్రైస్తవులు అయిన మనము నేర్చుకోవాల్సిన గుణపాఠము. ఈ గుణపాఠానికి మనం దూరంగా ఉండొద్దు. గుణపాఠానికి మనం దూరంగా ఉండి, నేను దేవుని ఆరాధిస్తున్నానండి, స్తుతిస్తున్నాను, ఆయన కార్యాల్లో పాలుబంతులు పంచుకుంటున్నాను, నేను ఉపవాసం చెల్లిస్తున్నాను, ఇన్ని వారాలు నేను ఉపవాసంలో ఉంటున్నాను, ఇన్ని వారాలు నేను దీక్షలో ఉంటున్నాను అంటే అదంతా వ్యర్థం అంటున్నాడు ప్రభు. ఎందుకంటే ఆయన అంటాడు కదా, ఆయన ఏమన్నాడు, అక్రమములు చేయువారులారా అన్నాడు. అంటే అక్రమం అంటే ఏంటి? తనకి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నావు నా బిడ్డలారా, మీరెవరో నాకు తెలియదు కనుక నా దగ్గర నుండి వెళ్ళిపోండి అని జ్ఞాపకం చేసుకుందామని. మనం దేవుని బాధ పెట్టి మనము సుఖపడకూడదు, దేవునికి విరోధంగా ఉంటూ మనం ఆనందించకూడదు, దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ మనం ఏదో ఊహించుకొని జీవించకూడదు. అందుకే ఈ ఉపవాస దినం క్రీస్తు ప్రారంభించాడు. మనలో మారు మనసు తీసుకురావడం కోసమే క్రీస్తు ప్రారంభించిన ఈ ఉపవాస దినాన్ని
చెల్లిస్తున్న ఓ క్రైస్తవుడా, నీలో నిజమైన ప్రేమ కలిగి ఉండమని బైబిల్ బోధిస్తుంది. ఎవరి మాటకు విలువిచ్చిన ఇవ్వకపోయినా క్రీస్తు యొక్క మాటకు విలువిచ్చి ముందుకు నడిచిన వాడు నిజమైన ప్రేమ కలిగిన వాడని, వారికి కలిగిన ఆపదలో దేవుడు ఆదుకుంటాడని, వారికి కలిగిన ఇరుకు ఇబ్బందుల్లో దేవుడు సహాయం చేస్తాడని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కావున మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. అందుకే 133 అధ్యాయులు కూడా అంటాడు ఏమిటి, కీర్తన భాగంలో, సహోదరుల ఐక్యత కలిగి నివాసం చేయుట లేక నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అదే క్రీస్తు చెప్పిన మాట కూడా, అదే మనకు బోధించిన మాట కూడా. అందుకే క్రీస్తుని హింసిస్తున్న వారిని క్షమించాడు, క్రీస్తుని ద్వేషించిన వారిని ప్రేమించాడు, క్రీస్తు అంటే పడలేని వారి మధ్య ఆయన సువార్త చేశాడు. కారణం ఏంటంటే తనలో ఉన్న ప్రేమ. ఆ ప్రేమతో మనం ఏదైతే చేస్తున్నామో అది మన జీవితాలను స్థిరపరచడానికి, మన జీవితాలను ఐక్యపరచడానికి, మన జీవితంలో మేలు పొందుకోవడానికి మనం చెల్లిస్తున్న ఈ ఉపవాస దినము ఆయన ఇష్టంగా అంగీకరించి ప్రతిఫలం దయచేస్తుందని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కావున ప్రియ సహోదరులారా, మీరు ఎలాంటి ఉపవాసం చెల్లిస్తున్నారు? కక్షతోనా, అవమానంతోనా, అహంకారంతోనా, లేక ప్రభు చెప్పినట్టుగా ప్రేమతో మీరు ఉపవాసం చెల్లిస్తున్నారా? నేర్చుకోమని ప్రభు పేరుతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలనైనా, నీ దయగల నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, 2000 సంవత్సరాల క్రితం మా మధ్య విడిచి వెళ్ళిన ప్రేమను మీ శిష్యులు నా ప్రభా మాకు నేర్పించున్నారు. అయ్యా, మేము వెనకాల తరాల వారికి నేర్పించలాగును. అయ్యా, మేము కూడా అటువంటి ప్రేమ కలిగి ఉండలాగును. అయ్యా, మేము చెల్లిస్తున్న ఈ ఉపవాస దినాన్ని మీరు అంగీకరించి ప్రతిఫలం దయచేస్తారని. నిజమైన ఆయన, మాలో కక్షలు కానీ, అహంకారం కానీ, మూర్ఖత్వం కానీ లేకున్నట్లు నీ వాక్యం మమ్మల్ని తండ్రి సరిచేస్తారని నమ్ముతూ క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములు. సర్వాధికారి తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్.